దేశంలోనే దొంగలు పడ్డారు ఈరోజు దేశంలోనే దొంగలు పడ్డారు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినటువంటి ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, ఇది బీహార్కో మహారాష్ట్రకో లేకపోతే హర్యానాకో సంబంధించిన విషయం కాదు. దీనికి మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క నైతికత మీద మేము కొన్ని ఆధారాలతో కూడినటువంటి కొన్ని విషయాలను వాళ్ళ ముందు పెట్టాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, మేము తీసుకొచ్చిన డాటా ఎక్కడ తీసుకొచ్చాము, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆఫీస్లో ప్రింట్అవుట్ అయిందా ఆ ఓటర్స్ లిస్టు, లేకపోతే మేము తీసుకున్నటువంటి చూపెట్టినటువంటి రుజువులు కానీ లేకపోతే ఆ బూత్స్ కానీ ఆ పేర్లు కానీ మేము టైప్ చేసి పెట్టినాయా? ఎలక్షన్ కమిషన్ వారు స్వయంగా ఇచ్చిన డాటాలో 6 నెలలు మేము ప్రయాసపడి ఎంత వాళ్ళు దొరకద్దు, మేము వాళ్ళు చేసిన తప్పులు. ఈ ఎలక్షన్ ఆఫ్ కమిషన్ అసలు నిజంగా ఈరోజు ఒక కమిషన్కున్న నైతికత మీద ఇటువంటి ఒక విషయాన్ని మీద చర్చ జరగడమే దేశం యొక్క దౌర్భాగ్యంగా భావిస్తున్నాం మేము. ఏ రోజైనా మనము న్యాయ వ్యవస్థల గురించి మాట్లాడుకునే రోజు వచ్చిందా? ఏ రోజైనా రాజ్యాంగబద్ధమైన గవర్నర్ వ్యవస్థల గురించి మాట్లాడుకునే రోజులు వచ్చినాయా? ఏ రోజైనా కోర్టుల యొక్క జడ్జిల గురించి మాట్లాడుకునే ఇంతవరకు చరిత్ర 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అన్నీ కూడా ఇన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్య భారతదేశంలో చూడలేని పరిస్థితులు అన్నీ కూడా ఈ 10 సంవత్సరాల్లో భారతదేశం. బీహార్ విషయంలోనే కాంగ్రెస్ పార్టీకి డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఎస్టర్డే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా మంది ప్రెస్ వాళ్ళు అడిగారు, సార్ మీరు బీహార్ అప్పుడు అంటున్నారా? బీహార్, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ వారి యొక్క చిత్తశుద్ధిని, ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని వాళ్ళు తూట్లు పొడిచి ఈరోజు మేము లేవనెత్తిన విషయాల మీద ఏం మాట్లాడకుండా ఈరోజు వాళ్ళు ఏమడుగుతున్నారు? బీహార్ కాదు, ఇప్పుడు మేము చూపెట్టిన దాటి మీద మీరు ఏమంటారు, ఓటర్ లిస్ట్ మీద ఏమంటారు? ఒకటే ఇంట్లో 40 ఓట్లు ఉంటే దానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు ఏంటిది? ఒక్కరే ఓటరు 4 రాష్ట్రాల్లో ఓటింగ్ లో పాల్గొంటే దాని మీద ఎలక్షన్ కమిషన్ యొక్క స్పందన ఏంటి? ఓకేనా? కొత్త ఓటర్ ఫామ్ 6 మీద ఉన్నటువంటి కొత్త ఓటర్ల నమూనాల 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు కొత్త ఓటర్లుగా నమోదవుతున్నారు. వాటి మీద ఎలక్షన్ కమిషన్ ఏం అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది? మేము అడిగే ప్రశ్నలు ఇది. మేము బీహారా, మహారాష్ట్రనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ ఒక బీహార్ విషయంలోనే సరే పక్కన పెడదాం, బీహార్ విషయంలోనే ఇలా చేస్తుందా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలానే ఉంది? బీహార్ విషయం ఒక సాక్ష్యం ప్రూఫ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేస్తుందంటే ఏం చెప్తారు? అంటే కర్ణాటకలో, తెలంగాణలో ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఓటర్ లిస్టుకు సంబంధించి కావచ్చు, ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో చేయలేదు, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి అనేటువంటి విమర్శలు. దీనికి ఏం చెప్తుంది? ఇప్పుడు ఇక్కడ కూడా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం జరిగి అక్కడక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్లను కానీ ఎలక్షన్ అధికారులను కానీ కొద్దిగా మిస్లీడ్ చేసి ఒకటే ఇంటి మీద 50 ఓట్లు, ఒకటే ఇంటి మీద 100 ఓట్లు జరిగినాయి. మేము కంప్లైంట్ చేసినాము, కొన్ని దగ్గర తీసేయడం జరిగింది, ఒక దగ్గర తీసేయడం, ఇటువంటి జరిగినాయి. ఇప్పుడు ఇదేంది అసలు మీరు గమనిస్తలేరు. ఇప్పుడు ఒక్క పార్లమెంట్లో బెంగళూరు సెంట్రల్లో ఉన్నటువంటి ఒక మహదేవపూర్ అసెంబ్లీలో ఉన్నటువంటి 1,00,000 ఓట్లు గల్లంతైతే 500 పైచీలుకున్నటువంటి ఎంపీ పార్లమెంట్లు స్థానాలలో మీరు సగం తీసుకోండి, 250 అనుకుందాం మనం, 500 పైన కూడా 250 పార్లమెంట్లలో కూడా ఇంకా సగం తీసుకోండి. నేను మొత్తం పూర్తిగా మోసం వాళ్ళు చేసిందని నాకు అపవాదంతో మోపి రాజకీయాన్ని చేయాలని కాంగ్రెస్ పార్టీలో అనుకుంటారు. మీరు 100 స్థానాలను టార్గెట్ చేసి ఇటువంటి కుట్రకు ఈరోజు పూనుకున్నా ఇటు 1 కోటి ఓట్లు అంటే 1 కోటి ఓటర్లు, 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో 1 కోటి మందిని వీళ్ళు దోషులుగా చేసి రాష్ట్రాలుగా వలస పక్షులుగా, వలస కూలీలుగా, ఒక స్మగ్లర్లుగా రాష్ట్రాలు తిప్పుకుంటా వీళ్ళు పదే ఓటింగ్ చేయించుకుంటా ఇది ఒక పెద్ద మాఫియా. ఇట్ ఇస్ ఓటింగ్ మాఫియా జరుగుతుంది ఈ దేశంలో. ప్రజల్లోకి ఢిల్లీలో ఈ స్థాయిలో పార్లమెంట్ వద్ద కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఈ స్థాయి ధర్నా చేయగానే ఇమ్మీడియట్ గా ప్రజలు నమ్మి ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కరెక్ట్, భారతీయ జనతా పార్టీ ఇలా చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ గా లేదు అని నమ్మి ఇమ్మీడియట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉంటాయంటారు. నిజం తెలుసుకోవడం అట్లీస్ట్ ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి 11 నెలలు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్స్ రావడానికి 4 సంవత్సరాల పైబడి ఉంది. మేము ఎలక్షన్స్ కోసం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా, ఇప్పుడు నిన్న పార్లమెంట్లో దీని మీద చర్చ జరగడానికి ముందు సింధూర్ మీద చర్చ జరిగింది.
సింధును వాళ్ళు రాజకీయంగా చేసుకొని వాళ్ళు ఎలక్షన్ల కోసం పాటుపడాలనుకుంటుంది తప్ప కానీ సింధుని రాజకీయం చేయవలసిన అవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదండి? జరిగిన లోపాలను ఎత్తి చెప్పాలనుకుంటున్నాం, జరిగిన అన్యాయాన్ని. అదే విధంగా వెన్ ఇట్స్ కమ్స్ టు ద ఎలక్షన్ కమిషన్, మేము ఎలక్షన్ కమిషన్ యొక్క నైతికత ఈరోజు చాలా చక్కగా రాహుల్ గాంధీ గారు తేట తెల్లంగా ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చిన డాటాను మీ ముందునే పెట్టి పేపర్ బై పేపర్ ఓపెన్ చేసి ఇది ఏంటి అని అడుగుతున్నాం. మేము ఏంటిదో సమాధానం చెప్పమంటున్నాం. ఈ రోజు ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గెలవడానికో బీజేపీని వచ్చే ఎలక్షన్లో ఓడగొట్టడానికి కాదు. ప్రజాస్వామ్య యొక్క మూలస్తంభమైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు స్వతంత్ర ప్రతిపత్త కలిగినటువంటి ఒక సంస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోనై బీజేపీకి చేదోడు వాదోడుగా పనిచేస్తూ దేశంలోనే దొంగలు పడే విధంగా చేసి ఈ రోజు ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఇది దొంగ ప్రభుత్వం. ఇది గంగాపురం వెంకటరెడ్డి గారు వారు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. గంగాపురం